తెలుగు శ్రోతలకు నమస్కారం. ఆ మెసేజ్ చూడగానే ఆనందంతో ఎగిరి గంతేశాను. నన్ను చూసి ఇంటర్నెట్ షాప్ వాడు ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చి పట్టిందా అని చూస్తున్నాడు. నేను అవేమీ పట్టించుకునే స్థితిలో లేను. ముందు నాకు ఉద్యోగం వచ్చిన విషయం అమ్మా నాన్నలకు చెప్పాలి. వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి. అలా వేగంగా వెళ్ళిన నాకు ఇంటి బయట నేనెప్పుడూ చూడని కొన్ని జతల చెప్పులు కనిపించాయి. అంటే ఎవరో వచ్చారు. ఎవరబ్బా అని ఆలోచిస్తూ లోపలకు అడుగు పెట్టాను. నాన్నకు ఎదురుగా కొంతమంది కూర్చొని ఉన్నారు. నేను లోపలకు రాగానే అందరూ నా వైపు తిరిగి చూశారు. నాన్న, అదిగో మాటల్లోనే వచ్చింది మా అమ్మాయి అని చెప్పటం కాదు, కానీ ఈ కాలం పిల్లలా కాదు, చాలా పద్ధతిగా ఉంటుంది. వాళ్ళు నా వైపు చూసి చిన్నగా నవ్వారు. నాకేం అర్థం కాలేదు. ఇంతలో అమ్మ వచ్చి నన్ను లోపలకు తీసుకువెళ్ళింది. ఇది కట్టుకో అంటూ ఒక చీర ఇచ్చింది. మదిలో చాలా ప్రశ్నలు. సమాధానం చెప్పకుండా అమ్మ లోపలకు వెళ్ళిపోయింది. సరే అని కట్టుకున్నాను. టీ కప్పులున్న ట్రీ తీసుకొనొచ్చి వాళ్లకు ఇవ్వమంది. తనే వెళ్ళి ఇవ్వచ్చు కదా, నాకెందుకు చెప్పింది అనుకుంటూ వెళ్ళి ఇచ్చాను. అందరూ నా వైపు తినేసేలా చూస్తున్నారు. త్వరగా ఇచ్చేసి పక్కనే ఉన్న నా రూంలోకి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటున్నాను. వచ్చిన పెద్ద మనుషుల్లో ఒక ఆయన అంటున్నాడు, అమ్మాయి మాకు నచ్చింది. మీరు సరే అంటే 15 రోజుల్లో పెళ్ళి పెట్టుకుందాం, తర్వాత ముహూర్తాలు. నాన్న, మీరెలా అంటే అలా, మాకు అబ్బాయి నచ్చాడు. ఒక్క క్షణం నాకు ఏం విన్నానో అర్థం కాలేదు. ఉద్యోగం వచ్చిందని చెప్పి అమ్మా నాన్నలకు సర్ప్రైజ్ చేద్దామనుకుంటే పెళ్ళామనే ఉద్యోగం చూస్తూ నాకు షాక్ ఇచ్చారు. అయినా నాన్న అబ్బాయి నచ్చాడు అని చెప్పేశాడేంటి? నేనసలు తనని సరిగానే చూడలేదు. నా ఇష్టంతో పని లేదా? వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మా నాన్న వచ్చి మంచి సంబంధం కుదిరింది, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అన్నారు. అయినా వాళ్ళు ఒప్పుకోవటం నా అదృష్టం ఎందుకు అవుతుంది? నేను మంచి అమ్మాయిని, బాగా చదువుకున్నాను. నేను దక్కటం ఆ అబ్బాయి అదృష్టం అని అనొచ్చు కదా అని అనిపించింది. నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పాను. అబ్బాయి వాళ్ళు పెళ్లి తర్వాత కూడా నువ్వు ఉద్యోగం చేయవచ్చు అన్నారు. సమాధానం సిద్ధంగా ఉంది. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని అరిచి చెప్పాలని ఉంది. కానీ అమ్మా నాన్నల ముందు నోరు తెరవలేకపోయాను. తెరిచిన వాళ్ళు వినరని తెలుసు. అబ్బాయి నచ్చాడా లేదా అనే నా ఇష్టంతో సంబంధం లేకుండానే పెళ్లి జరిగిపోయింది. మెడలో 30 గ్రాముల తాళి పడగానే విచిత్రంగా గుండెల్లో బరువు పెరిగింది. చిన్నప్పటి నుండి పెరిగిన ఇంటిని, ఊరిని, పెంచిన అమ్మా నాన్నలను, తోడుగా తిరిగిన స్నేహితులను, పంచుకున్న జ్ఞాపకాలని ఇలా అన్నీ వదిలేసి మరొక ఇంటికి వెళ్తుంటే ఏదో కొత్త లోకంలోకి వెళ్ళినట్టుంది. అయినా ఆడదానికే ఎందుకు ఈ అదృష్టం? అలా కాకుండా అందరూ కలిసి ఉండేలా ఏదైనా ఆచారం పెట్టిండొచ్చు. సమాజం సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎన్నో. అందులో ఇదొకటి. అత్తగారింటికి వెళ్ళాకే అమ్మా నాన్నల విలువ మరింత తెలిసింది. అప్పటిదాకా నా జీవితం వేరు, ఇప్పుడు నా జీవితం వేరని అర్థమైంది. మా ఇంట్లో ఉదయం ఎప్పుడూ లేచినా ఏమీ కాదు, కానీ ఇక్కడ అలా కుదరదు కదా. తెల్లవారుజామునే లేచి ఇల్లు ఊడ్చి తేమతో తుడిచి కాఫీ చేసి అందరికీ ఇవ్వాలి. మొదట్లో అలవాటు లేని పని కదా. ఇల్లు ఊడుస్తుంటే నడుము నొప్పి. ఎవరికీ కనబడకుండా జెండు బామ్ రాసుకునేదాన్ని. ఇంట్లో అమ్మ ఒక్కతే ఎలా చేసుకునేది అని ఆలోచిస్తుంటే అమ్మ మీద ప్రేమ రెట్టింపోయింది. చాలాసార్లు అమ్మ నడుము నొప్పి అంటుంటే ఎప్పుడూ ఉండేదే కదా అనుకునేదాన్ని. కానీ నేనొక ఇల్లాలిని అయ్యాకే ఆ కష్టం అర్థమైంది. ఇంకా వంట అంతగా ఎక్కువ రాకపోయినా ఏదో యూట్యూబ్ చూస్తూ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ మెల్లగా చేయటం మొదలుపెట్టాను. ఒకవైపు ఇంటి పని చేస్తూనే ఆఫీస్ పని చేసుకునేదాన్ని. ఒకరోజు మా ఆయనకు ఇష్టమని అమ్మని అడిగి మరి పాయసం ఎలా చెయ్యాలో తెలుసుకొని కష్టపడి చేశాను. కొంచెం నా చేతి వేళ్ళు కూడా కాలిపోయాయి. మళ్ళీ అందరికీ తెలిస్తే బాగుండదని ఆ గాయాలు కనబడకుండా దాచుకుంటూ అందరికీ కప్పులో పాయసం వేసి ఇచ్చాను.
అందరూ ఎలా ఉంది అని చెప్తారేమో అని ఎదురు చూశాను. ఎవరి పాటికి వాళ్ళు ఏం చెప్పకుండా టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ తినేశారు. సరే, చెప్పటం మర్చిపోయారేమో అని తర్వాత ఎలా ఉంది అని ఆయన్ని అడిగితే బాగుంది అనే ఒక్క మాటతో తెగ్గొట్టేశారు. అదే మాట నేను అడగక ముందే చెప్తే చాలా బాగుండేది అని మనసుకు అనిపించింది. ఎంత కష్టపడి చేసినా ఒక చిన్న ప్రశంస దొరికితే ఆ కష్టాన్నంతా మర్చిపోతాం కదా. నాన్న కోసం ఒకసారి ఉప్మా చేశా. ఆ రోజు నాన్న ఆనందం చూడాలి, నా కూతురు నా కోసం ఉప్మా చేసింది అని మా బంధువులకు చెప్పుకొని మరీ సంతోషించారు. అయినా భర్త బాగా చూసుకోగలడేమో కానీ ఎప్పటికీ నాన్నలా మాత్రం చూసుకోలేడు అని అర్థమైంది. తర్వాత చేతికున్న గాయాలు చూశారు. వెళ్ళి ఫ్రిడ్జ్ పక్కన కబోర్డులో ఆయింట్మెంటు ఉంటుంది, వెళ్ళి రాసుకో అన్నారు. బయటకు నవ్వినా మనసులో మాత్రం చేతికి తగిలిన దానికంటే పెద్ద గాయమే అయ్యింది. ఒక చిన్న సాయం, బెడ్రూమ్ నుంచి హాల్ దాకా వెళ్ళి ఆయింట్మెంటు తెచ్చి ఇచ్చింటే ఆ ప్రేమకే నా గాయం సగం మానిపోయేదేమో. పెళ్లిలో నాతో 7 అడుగులు వేసిన ఆయన పాదాలు పెళ్ళయ్యాక నా కోసం 3 అడుగులు కూడా వేయనని అంటున్నాయేమో. కొన్ని రోజులకు మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు. నవ్వుతూ ఆహ్వానించాను. వాళ్ళు ఉన్నన్ని రోజులు ఏమి కావాలంటే అది వండి పెట్టాను. ఆఫీస్ పని రాత్రుళ్ళు మేలుకొని చేసేదాన్ని. ఒకసారి రాత్రి బాగా ఆలస్యం అవ్వడంతో ఉదయం లేటుగా లేచాను. త్వరగా కాఫీ పెట్టి ఇవ్వడానికి వెళ్ళాను. మా అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంట్లో ఏ రోజు ఇంత ఆలస్యంగా లేవదమ్మా, తను ఇంకా పడుకున్నట్టుంది, త్వరగా లేపకు, పాపం మొత్తం వాళ్ళ ఇంట్లో పనంతా తానొక్కతే చేస్తుంది అంటూ అత్తయ్య పెదవి విరుపు. కూతురు అత్తగారింట్లో కష్టపడుతుంది అని బాధపడే అత్తగారికి తన కళ్ళ ముందు కనబడుతున్న కోడలు కనిపించటం లేదా? ఒక్కసారి కోడలిని కూడా కూతురు అనుకొని చూడండి అత్తయ్య, నా కన్నీళ్లు కూడా కనిపిస్తాయి అని చెప్పాలనిపించింది. కానీ చెప్పలేను. రాత్రి ఆయనతో ఏదో చాలా చిన్న గొడవ జరిగింది. మరుసటి రోజుకు ఇద్దరం మర్చిపోతామనే అనుకుంటున్నాను. సరే అని వంటింట్లో వంట చేసుకుంటూ ఉంటే ఇంతలో అత్తగారు వచ్చారు. అబ్బాయి అంతా చెప్పాడు, మగాడు అన్నాక ఆ మాత్రం కోపం ఉంటుంది, నువ్వే సర్దుకొని పోవాలి అని హితబోధ చేసింది. నాకు కోపం, బాధ ఒకేసారి వచ్చాయి. భార్యాభర్తల మధ్య జరిగిన ప్రతి విషయం అమ్మకు చెప్పాలా? కొన్ని పంచుకునేవి ఉంటాయి, కొన్ని దాచుకునేవి ఉంటాయి. ఆ మాత్రం తెలీదా ఆయనకు? అడగలేను. అలా అడిగితే ఉద్యోగం చేస్తున్నావన్న పొగరు అనే కొత్త బిరుదు పొందాల్సి వస్తుంది. ఇంకా అత్తగారు నన్ను సర్దుకోమని చెప్పారు. అదే మాట కొడుకుతో చెప్పొచ్చు కదా. ఎందుకు ఎప్పుడు ఆడదే తగ్గాలి? మళ్ళీ సమాధానం లేని ప్రశ్న. ఒకరోజు ఆయన ఆఫీస్ నుండి ఆలస్యంగా వచ్చారు. ఆయన కోసం తినకుండా ఎదురు చూస్తున్నాను. వచ్చాడు. భోజనం పెట్టనా అని అడిగా. బయట తినేసి వచ్చా అని చెప్పి వెళ్ళి పడుకుండిపోయాడు. కనీసం ఒక్క మాట నువ్వు తిన్నావా అని అడిగితే ఎంత సంతోషపడిపోయేదాన్నో. ఏం చేయలేము, కొన్ని అంతే. ఇంకో రోజు ఆయన అత్తయ్య మామయ్యలతో ఏదో మాట్లాడుతున్నారు. కొత్త వ్యాపారం గురించి అనుకుంటా. వెళ్ళి పక్కనే నిలబడ్డాను. నాకొక ఐడియా వచ్చింది. అదే చెప్పాను. ఆడపిల్లవి, ఇవన్నీ నీకేం తెలుసు? లోపలికి వెళ్ళు ఆయన గారి ఆజ్ఞ. ముందు బాధేసింది, కానీ తర్వాత నవ్వొచ్చింది. ఈ మగవాళ్లకు అన్ని విషయాలు తెలిస్తే వాళ్ళని కన్న ఆడవాళ్లకు ఏమీ తెలీదా? చాలా రోజుల తర్వాత స్నేహితులు ఫోన్ చేశారు. అన్నీ మర్చిపోయి నవ్వుతూ చాలాసేపు మాట్లాడుకున్నాం. ఫోన్ పెట్టేశాక ఇలా ఇకలు పకపకలు మా ఇంటా వంట లేవు. ఆడపడుచు దెప్పి పొడుపు. అప్పటి నుంచి ఎవరితో అయినా ఫోన్లో కాసేపు మాట్లాడాలంటే భయం. మరొక రోజు ఆఫీస్ నుండి బాగా లేట్ అవడంతో సహోద్యోగి బండి మీద డ్రాప్ చేశాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఈ మధ్య మగాళ్లతో తిరుగుళ్ళు ఎక్కువయ్యాయేమో. ఆయన వదిలిన చిన్న మాట నా మనస్సుని 1000 ముక్కలు చేసింది. తర్వాత కోపంలో ఊరికే అలా అన్నాను అని ఆయన సర్ది చెప్పినా ఆ పగిలిన ముక్కలు అతుక్కోలేకపోయాయి. జీవితాంతం నిన్ను చూసుకుంటాను అని నమ్మకంగా వేసిన పెళ్లి ప్రమాణం ఒట్టిదేనేమో. ఇలా పెళ్లి తర్వాత
ఎన్నో చిన్న చిన్న బాధలు. బాధపడుతూ కూర్చునేంత పెద్ద కష్టాలు కావు. అలా అని నవ్వుతూ మర్చిపోయే చిన్నవి కావు. గట్టిగా నవ్వకూడదు, ఇష్టమైనవి చూడకూడదు, త్వరగా లేవాలి, అన్ని పనులు చేయాలి, మగ స్నేహితులు ఉండకూడదు, ఖాళీగా కూర్చోకూడదు, జీతం మొత్తం మొదటి రోజే ఆయనకు ఇచ్చేయాలి, ప్రతి పైసాకు లెక్క చెప్పాలి, ఇంట్లో ఉండాలి, ఇంటి విషయాల్లో తలదూర్చకూడదు. ఇలా ఎన్నో రూల్స్ అన్నీ పాటించాలి. అప్పటిదాకా తాళి అంటే గుండెల మీద బరువు మాత్రమే అనుకున్నా. కానీ కాదు, ఎవరికో నచ్చినట్టు సృష్టించిన ఇంకో జీవితాన్ని తెచ్చిపెట్టుకున్న అరువు. నిజమే, ఆడదాని జీవితం రైలు పట్టాలు లాంటిది. పెళ్ళికి ముందు జీవితం, పెళ్ళికి తర్వాత జీవితం రెండూ పక్క పక్కనే ఉంటాయి, కానీ ఎప్పటికీ కలవవు. ఇది నా కథ కాదు, నాలాగే ఉన్న ఎంతోమంది పెళ్ళైన ఆడవాళ్ళ వ్యధ. తప్పించుకోలేనిది, తప్పుకోలేనిది, ఓర్చుకుంటూ ఈడ్చుకుంటూ దాటాల్సిందే. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, ఆమని. ఉంటానండి, ఉదయం అయింది. కథ సమాప్తం అండి. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.